ప్రస్తుతం చాలా మంది తమ వివాహాలను వినోదానికి వింతలకు వేదికగా మారుస్తున్నారు. ప్రతి వివాహంలో ఏదో ఒక స్కిట్ ప్లాన్ చేయడం, తద్వారా నెట్టింట ఫేమస్ అవ్వడం సర్వసాధారణమైపోయింది. కొన్నిసార్లు తమాషా ఘటనలు కాస్త చివరికి సీరియస్ గా కూడా మారుతూ ఉంటాయి. మొత్తానికి ఇలాంటి ఘటనలన్నీ కలిసి వీడియోల రూపంలో నెటిజన్లకు మాత్రం వినోదాన్ని అందిస్తూ ఉన్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చెక్కెలు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వరుడి పక్కనే కూర్చున్న మరదలు అతడితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అయితే వరుడి నిర్వాకాన్ని గమనించిన వధువు చివరికి ఏం చేసిందో మీరే చూడండి. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు వేదికపై సోఫాలో కూర్చుని ఉండగా అంతా వచ్చి వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. వరుడి పక్కనే అతడి మరదలు కూర్చుని ఉంటుంది. ఈ క్రమంలో ఆమె వరుడితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకునే సమయంలో వరుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆమె ముఖానికి తన ముఖం దగ్గరగా చేసి ఫోజులు ఇస్తాడు. అతడి విచిత్ర చేష్టలను వధువు గమనిస్తూ ఉంటుంది. చివరకు అతడి చేష్టలు చూసి ఆమె కోపం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే అతడి చెంపను చెల్లుమనిపిస్తుంది. ఏంటి ఈ పనులు అంటూ అతడిని మందలిస్తుంది. దెబ్బకు వరుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. తర్వాత మరదలి వైపు చూడకుండా బుద్ధిగా కూర్చుంటాడు. ఇదంతా నవ్వుకోవడం కోసం ప్లాన్ చేసి తీసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. అతడు పెళ్లి కొడుకు కాకుండా నవ్వుకోవడం కోసం ఇలా చేసినట్లుగా అనిపిస్తోంది అంటూ కొందరు, వధువు బాగా బుద్ధి చెప్పింది అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.